వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. అందరిలోనూ అయ్యప్ప స్వామిని దర్శించే భాగ్యం కలిగించే దీక్ష అయ్యప్ప స్వామి దీక్ష అన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ పట్టణంలోని అయ్యప్పకొండ మీద జరిగిన అయ్యప్ప స్వామి మహాపూజలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంత కష్టమైనా ఇష్టంగా స్వీకరించి మనుషుల్లోని తమాగుణాన్ని త్యజించి భగవంతుడి తత్వాన్ని తెలుసుకునేందుకు మండల కాలం దీక్షతో అయ్యప్ప స్వామిని కొలుస్తూ అందరినీ అయ్యప్ప స్వామిగా భావించి తరిస్తున్న తలందరూ ధన్యులని అని అన్నారు. అయ్యప్ప స్వామి దీక్ష వలన ఓ క్రమశిక్షణ కలుగుతుందని, సన్మార్గంలో పయనించడానికి ఒక గొప్ప అవకాశం అయ్యప్ప స్వామి దీక్ష అని అన్నారు. దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డికే అరుణ, అయ్యప్ప సమాజం అధ్యక్షులు భగవంతరావు, తిరుపతి వెంకటేశ్వర శర్మ, కుమ్మరాజు గురుస్వామి, హర్నిష్ గురుస్వామి మరియు అయ్యప్ప సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా భద్రాచలం పోకుండానే భద్రాచలం రామచంద్రుడిని మన కళ్ళ ముందు పెట్టి ధూప దీప నైవేద్యాలతో ఆరాధన చేస్తూ ఆ యొక్క పూజలు మన కళ్ళకు కనిపించబట్టు చూపిస్తున్నారు. చాలా చక్కగా చేసింది. అందరు గట్టిగా చెప్పండి. మళ్ళీ ఒకసారి అయ్యప్పలందరికీ కూడా నమస్కారం. గురుస్వాములకు నమస్కారం. ఈ కొండకింత ప్రాచుర్యం రావడానికి ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదిక్కుల ప్రచారం జరిగింది. అది సత్యం. ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద నమస్కారం. చాలా నిష్ఠతో చేస్తారన్న పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పోతుంది. స్వామివారి ముందు అవద్దని చెప్పచ్చు, అది సత్యం. అలాగే 23 సంవత్సరాల ప్రయాణం దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఎన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తన తోచిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి కష్టపడి ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇది ఒక స్ఫూర్తి చిహ్నంగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే ఇలా ఉండాలి, మేనేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి, నిర్వహణ అంటే ఇలా ఉండాలి, పూజ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఇప్పటికన్నా కూడా 1000 కీర్తి ప్రతిష్టలు ఈ దేవాలయం పొందాలి. మన అందరం కూడా అయ్యప్ప స్వామి ఇలాగే 100 సంవత్సరాలు పూజ చేసుకొని ఈ మహబూబ్ నగర్ పట్టణానికి అయ్యప్ప దివ్యాశీస్సులు ఎప్పటికి కూడా ఈ పట్టణ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఈ రోజు మీ ముందొచ్చి మాట్లాడుతున్నానంటే అది ఖచ్చితంగా వారి దీవెన. వారు మనకు ఆశీర్వదించారు. అయ్యా మీరు కూడా ఈ పూజలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వామివారు మనకు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయ అభివృద్ధిలో మళ్ళీ మా వంతు పాత్ర వారు ఆశిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే మన భక్త సమాజం కూడా ఖచ్చితంగా ఆశిస్తుంది. వారి ఆశలు బొమ్మ కాకుండా మా పెద్దలు భగవంతరావు గారు ఏం సెలవిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు ప్రత్యేకంగా మన మాట్లాడినప్పుడే